ఉద్యోగం ఏది ఏది అది చెప్పుయా ఫలానా రెవెన్యూ వాళ్ళకి సంబంధం నీకేం సంబంధం నువ్వు చేస్తున్నావు అది నేను నీకు నువ్వు పెట్టుకోవడం లేను సంక్రాంతి అయిపోయినాక ఇంటికి పర్మిషన్ తీసుకుంటారయ్యా వాడు 40,000 పెట్టి సెంటింగ్ కొట్టుకుని ఇప్పుకొని పోయినాడు 40,000 పెట్టని 50,000 వాళ్ళు ఏడు పెట్టి చూపిస్తారు వాళ్ళు చేస్తారు మీకు పడదెంగ పోండి పడదెంగ పోండి పడదెంగండి వేసమాటం వేసుకుంటా అంటే ఇప్పుడు ఎన్ని రోజులు నెలన్నర పైన ఆపుతా ఆరుదాన్ని అవయ్యా నెలన్నర నుంచి ఆపుతున్నావు ఎందుకు ఆపుతావు నువ్వు నా పేరు మా మరదల్ది గత 10 సంవత్సరాల నుంచి మా మరదల పేరు మీద వచ్చింది ఫ్లాటు. ఒక అతను వచ్చేసి అది కబ్జా చేసి 1,40,000 అమ్మినాడంట. ఓబులేసిన అతను అడిగితే మేము అమ్మించాము మా వాళ్ళది అది అని ఈ విధంగా అట కొన్ని 100 దాంట్లో ఫ్లాట్లన్నీ అమ్ముకోవడం జరుగుతుంది. అది ఎవరైనా చెప్తాంటే చెప్పకుండా చేసే కంప్లైంట్ కలెక్టర్ కూడా అర్జీ చేసినాను. ఇంతవరకు మాకు ఏం అర్థం కావడం లే. అది ఏం పరిస్థితి అని అడిగితే ఆయన చెప్పడం లే. మాకు ఏ రకమైన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లే. మా స్థలం మాకు కావాలా దాని మీద ఆయన కలెక్టర్ కూడా అర్జీ చేసినాము. ఎంఆర్ఓ కూడా దాన్ని స్పందించడం లే. ఏమి ఆర్ఐని జరుగుతుంటే స్పందించడం లే. అసెంబ్లీకి చూసాం సర్వే జరుగుతుంది చూసాం లే అంటున్నాడు. అతనేమో రాళ్ళు బట్టి ఇది చేస్తున్నాడు. ఉద్యానాలు ఉన్నాయి ఆల్రెడీ మేము రాళ్ళు 5 ట్రిప్పులు రాళ్ళు తోలినాము. 5 ట్రిప్పులు రాళ్ళు పోయినాయి. ఆ బేస్మెంట్ గుణాలు తీసేది కూడా మట్ట సరళం చేసి ఆక్రమించేసుకున్నాడు. ఆ విధంగా ఆక్రమిస్తా పోతున్నాడు. ఏమైనా పక్కన 2 సార్లు కూడా అమ్మినాడంట ఆయన. అది ఈ మధ్య కాలంలో జరిగింది అంట 4 నెలలు అయింది. చేసాను ఫిర్యాదు చేస్తే అది అట్టే ఇంకెన్కేప్ చేస్తున్నారు. మాకు ఫ్లాట్ అనేది అమ్ముకుతా వాళ్ళు ఏమంటే మేము వాళ్ళు ఇల్లు అని చెప్తాను. నాయకులు ఉన్నారు మాకు మేము అది ఇది చెప్పి స్టేషన్ పైన కంప్లీట్ తీసుకోవడం లే. స్టేషన్లో నా పేరు చిమ్మన్ కొండయ్య. అది అమృతరావు ఇల్లు కట్టుకున్నట్టే ఓవలేసిన వచ్చి నేను విఆర్ఓ అని చెప్పి ఇల్లు కట్టేటప్పుడు నిలబెట్టినాడు. ఏమన్నా మేము కట్టుకుంటా అంటే పని చేసుకునేటోళ్ళము ఇల్లు కట్టుకుంటా అంటే ఇది నేను విఆర్ఓను నాకు లెక్కిచ్చే మీ పని జరుగుతా అంటాను. సరే ఎంత నేను లెక్క అడిగితే 30,000 లెక్కిచ్చే ఇల్లు కట్టుకొని డిమాండ్ చేస్తున్నాను. అన్ని స్టేషన్కి పోయినా కంప్లైంట్ ఇచ్చినా ఏం పట్టించుకోవడం లేదు అనేసి కలెక్టర్ అర్జీ పెట్టి చెప్పిన 2021 నాకు పట్ట ఇచ్చినారు. నేను విఆర్ఓ అని చెప్పి న్యాయం జరగాలని ఎంఆర్ ఆఫీస్కి